శ్రీ రామకృష్ణ బోధామృతం. మత భేదాల పట్ల సరైన వైఖరి. ఏ నామరూపాలతో భగవంతుణ్ణి అర్చించినా ఒకే భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో సాధన చేసేవారంతా భగవంతుణ్ణి ప్రాప్తించి కొని తీరతారు. ఏ విధంగా నువ్వు భగవంతుణ్ణి ధ్యానించినా, ఆయన నామాలను కీర్తించినా అభ్యుదయం పొందగలవు. చక్కెరతో చేసిన అప్పాన్ని తినేటప్పుడు దాన్ని తిన్నగా పట్టుకున్నా, వంకరగా పట్టుకున్నా తీయగానే ఉంటుంది. ఒక భక్తుడు రామకృష్ణులను ఇలా అడిగాడు, అన్ని మతాల వారు అర్చించే దేవుడు ఒక్కడే అయితే వివిధ మతాలు అవలంబులు దేవుణ్ణి వివిధ రీతుల్లో వర్ణించడం ఎందుకు? దానికి శ్రీరామకృష్ణుల సమాధానం, భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన నామాలు అనేకం. ఒకే గృహ యజమాని ఒకడికి తండ్రి, ఒకడికి తమ్ముడు, ఒకడికి అన్న, ఒక ఆమెకు మామ, మరొక ఆమెకు భర్త కావచ్చును కదా. భక్తులు వారి వారి భావనా విశేషాల మేరకు, అనుభవాల మేరకు భగవంతుణ్ణి వేరువేరు విధాలుగా అభివర్ణిస్తూ ఉంటారు. జబ్బు పడ్డ తన పిల్లలతో తల్లి ఒకడికి అన్నం కూర, మరొకడికి సగ్గుజావా, వేరొకడికి రొట్టె వెన్న పెట్టే విధంగా భగవంతుడు వారి వారి స్వభావాలకు అనుకూలించేట్లు జనానికి వేరువేరు మార్గాలను అనుగ్రహించి ఉన్నాడు. వేదాంతానికి శంకరాచార్యులు చెప్పిన అర్థం సత్యమైనదే, రామానుజులు చెప్పిన విశిష్టాద్వైతము సత్యమే. కారుణ్యంలో క్రైస్తవుడి మాదిరి బ్రహ్మాచార పట్టుదలలో మహమ్మదీయుడి మాదిరి సర్వభూతాలకు హితం ఒనర్చేటప్పుడు హైందవుడిగా నడుచుకోవటం మంచిది. ప్రజల్లో మెలిగేటప్పుడు అందరి పట్ల నీకు ప్రేమానురాగాలు ఉండాలి. వారితో కలిసిమెలిసి నడుచుకుని ఏకీభవించు. అంతేకాని వీరు నిరాకార బ్రహ్మాన్ని నమ్మకుండా సాకార దైవాన్ని నమ్ముతారు అనో, సాకార దైవాన్ని నమ్మక నిరాకార బ్రహ్మాన్ని నమ్ముతారు అనో, ఇతడు క్రైస్తవుడు, అతడు హైందవుడు, అతగాడు మహమ్మదీయుడు అనో వ్యత్యాసాలు ఎంచుతూ పెడమొగం పెట్టి వారిని ద్వేషించకు. భగవంతుడు తనెంతవరకు గ్రహించి అనుగ్రహిస్తాడో అంతవరకే మానవుడు అతన్ని గ్రహించగలుగుతున్నాడు. అంతేకాక లోకులు భిన్న ప్రవృత్తులని గ్రహించి సాధ్యమైనంత వరకు వారిలో నువ్వు కలిసిమెలిసి మెలగాలి, అందరినీ ప్రేమించాలి. అప్పుడు నీ ఇంటికి మరలి శాంతిని, ఆనందాన్ని అనుభవించగలవు. అందులో నీ వాస్తవిక స్వరూపం గోచరిస్తుంది. ప్రతి వ్యక్తి తన మతధర్మాలను అనుసరించాలి. క్రైస్తవుడు క్రైస్తవ మతాన్ని, మహమ్మదీయుడు మహమ్మదీయ మతాన్ని అనుసరించాలి. హైందవుడు ఋషులు అవలంబించిన సనాతన ధర్మాన్ని అవలంబించడమే సర్వోత్తమం. నిజమైన జిజ్ఞాసువు ఇతర మతాలను గురించి బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అవి అనేక మార్గాలని భావించాలి. మనం ఎల్లప్పుడూ ఇతరుల పట్ల, ఇతరుల మతాల పట్ల గౌరవ వైఖరిని కలిగి ఉండాలి. వాదులాడవద్దు. నీకు నీ మతంలోని అభిప్రాయాల్లోనూ పట్టుదల ఉండే పక్షంలో ఇతరులు తమ మతాల్లోనూ అభిప్రాయాల్లోనూ పట్టుదలగా కలిగి ఉండడానికి సమాన స్వాతంత్రం ఉన్నవారని అంగీకరించు. ఒకవేళ ఇతరులు పొరబడిన కేవల వాదంతో వారిని నీవెన్నడూ ఒప్పించలేవు. ఈశ్వరానుగ్రహం కలిగినప్పుడు ప్రతి వ్యక్తి తన పొరపాటును తానే తెలుసుకోగలడు. దివ్య భావ పరవశుడై గురుదేవులు ఒకరోజు జగన్మాతతో ఇలా పలుకుతుండడం ఒకరికి వినవచ్చింది. అమ్మా, ప్రతి మానవుడు తన గడియారమే సరైనదని అంటూ ఉంటాడు. క్రైస్తవులు, మహమ్మదీయులు, హైందవులు అంతా మా మతమే యథార్థ మతం అంటుంటారు. కానీ తల్లి, ఎవరి గడియారము సరైన కాలాన్ని తెలియచేయదు. నీ తత్వాన్ని ఎవరు గ్రహించగలరు? కానీ పరితాపంలో నిన్ను అన్వేషించేవాడు ఏ మతాన్ని అవలంబించినా, ఏ మార్గాన్ని అనుసరించినా నిన్ను నీ దయతో నిన్ను చేరుకుంటాడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.